సంవత్సరాలకి తిరిగి వస్తున్నావా? రండి రండి రామ పండునా, రండి రండి రామ తండునా, రామ రామ అని పవన పుత్రుడిలా రామ నామమే ఆలపించగా. బ్యాచ్ ఉన్న వాలంటీర్ ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు. బ్యాచ్ ఉన్న వాలంటీర్లు ఎవరు ఉండొద్దు. బ్యాచ్ ఉన్న వాలంటీర్లు కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడ కార్యకర్తలు మీరు ఎవరు అవసరం లేదు. ఇక్కడ మొత్తం ప్రభాకర్ క్లియర్ చేయండి, క్లియర్ చేయండి అంటున్నా. ముందర పక్కన మీడియా గ్యాలరీ ముందు ఈ లైన్ లో కూడా రఘు ఎక్కడ వచ్చారు కూర్చొని ఎందుకు అనుకుంటారు. అక్కడ క్లియర్ చేయండి. ఇక్కడ కూడా క్లియర్ చేయండి. ఈ వ్యవస్థలో ఉన్న ఒకరిద్దరు తప్ప ఎవరు అవసరం లేదు. జై శ్రీరామ్. నేను జై శ్రీ కాలమేఘమా గారవించి తప్పిదిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. గారవించి తప్పిదిచు కాలమేఘమా మంత్రమారోగా నడచి రక్షించు దివ్యౌషధమా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియిల్చినటి శ్రీ వెంకటనాథుడా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియిల్చినటి శ్రీ వెంకటనాథుడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా. నేను రామ లక్ష్మణ జానకి అంటే మీరు ఏం చెప్పాలి? జై బోలో హనుమానికి. ఒకసారి చెప్పండి, రామ లక్ష్మణ జానకి. హనుమాన్ భక్తులందరూ కూడా ఇంకా గట్టిగా చెప్పాలి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దలు సేవా భారతి నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ధార్మిక దేవాలయం అనేక రకాలైన సంస్కరణలకు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని సేవా భారతి నిర్వహిస్తుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పెద్దలు ధర్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
అదేవిధంగా ఈరోజు మీ అందరికి కూడా సేవా భారతికి సంబంధించిన కార్యక్రమాలు, సేవా భారతి ఈరోజు తీసుకున్నటువంటి యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం తెలియజేయమని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం వేల సంవత్సరాల కోట్ల మంది ప్రపంచంలో ఉన్న హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ప్రపంచ ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడికి ఈ దేశంలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణం సాకారం కావాలని, కళ నిర్మాణం కావాలని ఆ ఆలోచనతో కోట్ల మంది భక్తులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన సందర్భంలో ఈరోజు మనం అందరం కూడా మన కళ్ళతోటి మన అందరికీ ఇల్లున్నాయి, మనం అందరం ఉండడానికి నివాసాలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రపంచాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడుగా ఒక తండ్రి ఎట్లా ఉండాలి, కొడుకు ఎట్లా ఉండాలి, భర్త ఎట్లా ఉండాలి, పాలకుడు ఎట్లా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి ఒక మనిషి ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉండాలని ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు ఆయనకు కూడా ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మన అందరం కలిసి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా మీ అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పి శ్రీరామచంద్రుడికి మన అందరూ వందనాలు చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సేవా భారతి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అందరికి కూడా భారతదేశం నుంచి మనం మందులు, ఇతర సహకారాలు అనేక రకాలుగా అందించి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా హిందూ సమాజం ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజంగా పరిచయం కాబడింది. ఈ రోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనతో పాటు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. వారు కూడా మరి కొద్దిసేపట్లో సభా వేదిక దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పూర్తిగా మనందరం పాల్గొని విజయవంతం చేయాలని ఈ సేవా మధ్య సంబంధం అంటే వ్యక్తి వస్తువు దాని యొక్క నీడ మధ్యలో ఉండేటువంటి అందరి అభిమానాన్ని చేరుకున్న అనేక కార్యక్రమాల గురించి చాలా విపులంగా చెప్పారు. ఇలాంటి సేవా భారతి మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఆధ్యాత్మికత, ఆకర్షణ, లోతైన వ్యక్తి నిర్మాణము, సమాజ హితం కోసం వ్యక్తులు పనిచేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభకు సంబంధించి మనకు కళ్యాణం మొదలు కాకముందు ఈ సభను మీకు ఈ విషయంలో మరింత విపులంగా వివరించే ఉద్దేశంతో ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు సహకరించిన సీతారామ కళ్యాణం అత్యంత శుభాయమానంగా జరగడానికి సహకరించిన అందరికీ తర్వాత మాకు అవకాశం ఉండదు కాబట్టి మేము ఇప్పుడే మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం. ఈ విషయంలో అనూహ్యంగా అత్యంత ఆదరణ